హలో నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తది రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆల్ ఫోర్ స్కూల్స్ మరియు కళాశాలల కరస్పాండెంట్ వి నరేందర్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలు, స్కూల్స్ 40 ఉన్నాయని, మొత్తం 40,000 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. ఒక నాణ్యమైన విద్యను కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు 34 సంవత్సరాలుగా విద్యను అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా రాబోయే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ మరియు మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తాను పోటీ చేయడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే కామారెడ్డి జిల్లాకు వచ్చానన్నారు. ఎంతోమంది విద్యార్థులు డిగ్రీ చదివి ఏమీ చేయలేని పరిస్థితులు విద్యార్థులు ఎదుర్కోవడం జరుగుతుందని, ఆ విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించడం కోసమే తాను రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా తనను గెలిపించాలని జిల్లాలోని పట్టభద్రులను కోరారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ పేరెంట్స్ ఈశ్వర్ దాస్, సుధాకర్, సతీష్, డిగ్రీ కళాశాల నర్సింగ్లు, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నేను నరేందర్ రెడ్డి, మరి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ కరీంనగర్ బేస్, బట్ ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు విస్తరించింది. ఎగ్జాక్ట్లీ 60 స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజెస్ తో ఒక 40,000 మంది విద్యార్థులు, ఒక 4,000 మంది మరి ఎంప్లాయీస్ తోటి నాణ్యమైన విద్యకి మార్పేరుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆనిముత్యం, ఒక తెలంగాణ ముద్దు బిడ్డ చేత ఆంధ్ర కార్పొరేట్ లో ధీటుగా ఐఐటి నీళ్లు సాధిస్తూ మరి విద్యారంగంలో ముందుకు దూసుకొని వెళ్తుంది ఆల్ ఫోర్స్. గత 34 సంవత్సరాల నుంచి మరి ఎంతో అనుభవంతో కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థల్ని మరి అద్భుతంగా నడుపుతున్న నేను మరి కొన్ని వేల మంది పిల్లలని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా మరి అత్యున్నత శిఖరాలకు అధింపజేస్తూ మరి ప్రజాసేవలోకి అడుగు పెట్టాలి. మరి ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ మరి నిరుద్యోగుల పట్ల మన గొంతును మరి శాసన మండలిలో విలిపించాలన్న విధంగా మరి రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పోటీ చేయడానికి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులోని భాగంగానే మరి ఇక్కడ కామారెడ్డిలో మీ ముందుకు వచ్చాము. మరి వాళ్ళు చూసుకున్నట్లయితే నిరుద్యోగుల సమస్యలు చూసుకున్నట్లయితే మనం చూస్తున్నాము, ఇంతవరకు ఎన్నికైన ఏ నిరుద్యోగ ఎమ్మెల్సీ కూడా నిరుద్యోగుల పట్ల శ్రద్ధ చూపిన దాఖలాలు లేవు. అదే విషయంగా మనం టీచర్స్ ఎమ్మెల్యేలు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ టీచర్లు కావచ్చు, వాళ్ళందరికీ ఒక అభిప్రాయం ఉంది, మాకు ఒక నాయకున్నాడు, మేము ఎన్నుకున్న టీచర్స్ ఎమ్మెల్సీ మా గురించి పోరాడతాడు. అది జరుగుతుంది జెన్యూన్ గా. వెరేజ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఇప్పటి వరకు జరిగిన వాళ్ళు ఎవరు కూడా మరి నిరుద్యోగుల పట్ల శ్రద్ధ వహిస్తూ ఒక జాబ్ క్యాలెండర్ ని ఖచ్చితంగా ఎందుకు మనం అమలు చేయకూడదు. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్సీ చూసుకున్నట్లయితే ఒక ఖచ్చితమైన జాబ్ క్యాలెండర్ తో ఉద్యోగాలు వస్తున్నాయి. ఎక్కడ మనం నోటిఫికేషన్ నుంచి మొదలుకుంటే జాబ్ సెలక్షన్స్ వరకు కూడా ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అక్కడ జాబ్స్ జరుగుతున్నాయి. వేరే మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా నిరుద్యోగులకు ఒక అపనమ్మకం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇవాళ గ్రూప్ 1 అప్లై చేస్తే ఆ పరీక్ష రాసి రిజల్ట్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఏదో ఒక కోర్టు కేసు ఎట్లయినా వస్తుంది అన్న అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి మరి నిరుద్యోగులకు ఒక ఖచ్చితమైన జాబ్ ప్రణాళికను ఇవ్వడానికి మరి ప్రభుత్వంతో మనం ఆ రకంగా చేస్తామని, అట్లాగే ఇవాళ ఉద్యోగుల ప్రకారం చూసుకున్నా కూడా ఇప్పటికీ సుమారుగా ఒక 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి, ఇంకొక డిఏ కూడా వస్తున్నది. మరి అట్లాగే ప్రైవేట్ విద్యా సంస్థల్లో చూసుకున్నా కూడా మరి వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్సే. రకరకాల సమస్యలు, ఇటు యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ సరిగా రాక ఇవాళ కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలతోటి మరి నానా ఇబ్బందులు పడుతున్న సమస్యలు ఉన్నాయి. మరి అట్లాగే గవర్నమెంట్ విద్యా సంస్థల్లో కూడా ఇవాళ మౌలిక సదుపాయాలు లేకుండా, మరి అప్ టు డేట్ గా టెక్నాలజీని ఉపయోగించలేకుండా మరి విద్యారంగం కూడా ఇంకా కొంచెం కుంటుపడుతున్న ఈ పరిస్థితుల్లో తెలంగాణ విద్యారంగాన్ని, ముఖ్యంగా నిరుద్యోగులను వారి యొక్క ఆశయాలకు అనుకూలంగా వారికి వెన్నుదన్నుగా ఉంటే వారి గొంతుకగా నేను ఉంటానని చెప్పి కోరుకుంటూ మరి తప్పకుండా ఈ కామారెడ్డి వాసులు మరి రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో ముందు ఎన్రోల్మెంట్ చేసుకుని నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఎన్రోల్మెంట్ చేసుకోవడం అనేది ఒక ఇంపార్టెంట్ ప్రక్రియ. నార్మల్ ఎన్నికల్లో అయితే ఏంటంటే 18 సంవత్సరాలు దాటి ఒక్కసారి ఓటర్ కార్డు వస్తే ప్రతిసారి ఉంటుంది అది. కానీ ఇక్కడ ఈ ఎమ్మెల్సీలో ఏంటంటే ప్రతిసారి మళ్ళీ మనం ఫ్రెష్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరిపోతుంది. 2021 మరియు ఆ కంటే ముందు పాస్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. ఆయన ప్రస్తుతానికి అన్ఎంప్లాయ్ కావచ్చు, ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కావచ్చు, లేదా వారి గొంతుకగా నేను ఉంటానని చెప్పి కోరుకుంటూ మరి తప్పకుండా ఈ కామారెడ్డి వాసులు మరి రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో ముందు ఎన్రోల్మెంట్ చేసుకొని నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఎన్రోల్మెంట్ చేసుకోవడం అనేది ఒక ఇంపార్టెంట్ ప్రక్రియ. నార్మల్ ఎన్నికల్లో అయితే ఏంటంటే 18 సంవత్సరాలు దాటి ఒక్కసారి ఓటర్ కార్డు వస్తే ప్రతిసారి ఉంటుంది అది. కానీ ఇక్కడ ఈ ఎమ్మెల్సీలో ఏంటంటే ప్రతిసారి మళ్ళీ మనం ఫ్రెష్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి.
గ్రాడ్యుయేట్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరిపోతుంది. 2021 మరియు ఆ కంటే ముందు పాస్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. ఆయన ప్రస్తుతానికి అన్ఎంప్లాయ్ కావచ్చు, ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కావచ్చు, లేదా ఒక అగ్రికల్చర్ ఫార్మర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంక్లూడింగ్ బ్యూరోక్రాట్స్ కూడా కావచ్చు. వాళ్ళందరూ మళ్ళీ ఫ్రెష్గా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి ఫామ్ 18 అని ఉంటుంది, మేము అందరికి కూడా పంపిస్తాం ఇక్కడ. దాని కొరకు ఆధార్ జిరాక్స్ మరియు గ్రాడ్యుయేషన్ ఐదర్ ప్రొవిజనల్ ఆర్ లాంగ్ మెమో ఆర్ కన్వోకేషన్ జిరాక్స్, ఈ రెండు కూడా కావాలి. తర్వాత ఒక 2 కలర్ ఫోటోలు. ఇవి ఉన్నట్లయి మనం ఫామ్స్ తీసుకొని ఈ 30th నుంచి ఆన్లైన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ఆన్లైన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇది డిసెంబర్ 6వ తేదీ వరకు ఈ ఆన్లైన్ ప్రక్రియ ముగిస్తున్నది. కాబట్టి ఈలోగానే గ్రాడ్యుయేట్లందరినీ కూడా మనం ఎన్రోల్ చేసుకునే విధంగా ఉండాలి. అంటే చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఇది ఒకటి ఉంది అన్న విషయం కూడా తెలియదు. ఇది మనం నిజానికి కొంచెం షేమ్ఫుల్ గా ఫీల్ కావాలి. లక్షల మంది గ్రాడ్యుయేట్స్ ఉన్న పరిస్థితుల్లో గత పీరియడ్ లో జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉన్న పీరియడ్ లో చూస్తే ఓన్లీ 1,20,000 మాత్రమే ఎన్రోల్ అయినాయి. అంటే మొత్తం మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ 4 ఉమ్మడి జిల్లాలలో ఓన్లీ 1,00,000 మంది మాత్రమే ఓటేశారు. అంటే మరి చూడండి మనం ఏ రకంగా వెళ్తున్నాం. అంటే నేనైతే అనుకుంటున్నాను ఈసారి ఖచ్చితంగా ఓన్లీ నా ద్వారానే ఒక 6 లక్షల ఎన్రోల్మెంట్ చేసి మనం ముందుకెళ్ళాలి. ప్రతి గ్రాడ్యుయేట్ ని ముందు నువ్వు ఓటు ఎవరికి వేస్తావన్న తర్వాత సంగతి, కానీ ప్రతి గ్రాడ్యుయేట్ నేను ఎన్రోల్ చేసుకోవాలి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి నాకు కూడా ఓటు ఉంది, ఈ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి అన్న అవేర్నెస్ కల్పించాలన్నలోని భాగంగా మరి ఇంత ముందుగా మీ దగ్గరికి రావడం అనిపిస్తుంది. ఇంత ఎర్లీగా ఎప్పుడో మార్చిలో ఎన్నికలు ఉంటే ఇంత తొందరగా ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అని నన్ను చాలా మంది అడుగుతున్నారు. ఇదే విషయం చెప్తున్నాను. ఓన్లీ 1,00,000 మంది గ్రాడ్యుయేట్లు 4 ఉమ్మడి జిల్లాల్లో అనేది చాలా మందికి అవేర్నెస్ లేదు. కాబట్టి అవేర్నెస్ లో భాగంగానే ఇంత ఎర్లీగా మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ప్రతి గ్రాడ్యుయేట్ కూడా ఎన్రోల్ చేసుకుని రాబోయే ఎన్నికకు మీరు అందరూ కూడా సంసిద్ధం కావాలి. మరి ఒక విద్యావేత్తనైన నేను మరి ఏదో డబ్బులు సంపాదించడానికి ఇక్కడికి వస్తలే, విద్యా సంస్థల్లో నేను ఇంకా నడిపించుకునే హాయిగా ఉన్నాం. కానీ అయినా ఇక్కడికి ఎందుకు వస్తున్నామంటే మరి మేధావులు రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి మేధావులు ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దానిలో ఉన్నట్లయితే మరి నిరుద్యోగుల పట్ల కానీ, ఉద్యోగుల పట్ల కానీ, విద్యారంగం పట్ల కానీ ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండడమా లేదా ప్రభుత్వం ప్రశ్నించడమా ఏదైనా పర్లేదు, మన హక్కుల సాధనకై ముందుకు ఉండొచ్చు అన్న ఒకే ఒక లక్ష్యంతో మరి ఈ ప్రజారంగంలోకి అడుగుపెడుతున్నా. మరి మీరందరూ కూడా ఆదరించి రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో తప్పకుండా భారీ మెజారిటీతో గెలిపించాలని, దానికంటే ముందుగా అందరూ ఎన్రోల్మెంట్ చేసుకోవాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. ఫామ్ ఫిల్అప్ చేయించుకొని ఆ వెంటనే ఆధార్ జిరాక్స్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకుంటారు. మేమే ఆన్లైన్ లో ఎంట్రీ చేసి సక్సెస్ చేస్తాం. అంటే పార్టీ బేస్ లో పోటీ చేయాలనుకుంటున్నారు సార్? సో ప్రస్తుతానికైతే ఓకే, నేను అందరి వాటిలాగా ఇన్ని సంవత్సరాలు విద్యా వ్యవస్థలు నడిపి నేను సో అందరితో సంప్రదింపులు జరిపాము, అందరితో బాగానే ఉన్నాము. సో వారి యొక్క ఇంకా టైం ఉంది కాబట్టి వారి యొక్క అభిప్రాయాలు ఈ మధ్యలో ఎలా ఉన్నాయి ఉద్యోగుల నిరుద్యోగుల పట్ల, ఎందుకంటే ఖచ్చితంగా నామినేషన్ బిఫోరే కొన్ని సమస్యలు మరి నిరుద్యోగులే ఉద్యోగులే సాధించి పెట్టాలన్న ఒక దాంట్లో నేనున్నాను. మరి అట్లాగే మా యొక్క శ్రేయోభిలాషలు వీళ్ళు కూడా రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి ఉన్నాను. సో ప్రస్తుతానికైతే నేను ఏ పార్టీకి నేను ఆలోచించట్లేదు. అది తప్పకుండా నెక్స్ట్ మన ప్రెస్ మీట్ లో ఏ పార్టీ అనేది తప్పకుండా నేను చెప్పగలను. ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు తప్పకుండా నిరుద్యోగులకి ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ నేను ప్రకటించే విధంగా ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకొస్తాను. ఖచ్చితంగా ఈ ఇయర్ లో నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఈ ఇయర్ లో జాబ్స్ రిలీజ్ కావాలి, వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి అన్న విధంగా అది నిరుద్యోగులకు మేము చేసేది. ఉద్యోగుల పట్ల చూసుకున్నట్లయితే ప్రైవేటులో ఉన్న ఉద్యోగులు సపోజ్ మా దగ్గర పనిచేస్తున్న టీచర్స్, లెక్చరర్స్ కావచ్చు, నేను యాజమాన్య మిత్రులు కూడా మేము కోరుకుంటాం ఖచ్చితంగా 12 నెలల శాలరీస్ అర్హులైన వారి అందరికీ కూడా ఖచ్చితంగా చేయాలి. అంటే 9 నెలలు టీచింగ్ చేయించి 3 నెలలు ఇంట్లో కూర్చోబెట్టడం అనేది కాకుండా ఖచ్చితంగా 12 నెలలు శాలరీస్ ఇవ్వాలి. ఆ తర్వాత నెక్స్ట్ కంటిన్యూయేషన్ అనేది రిన్యువల్, అది వారి ఇష్టం. అట్లాగే అర్హులైన వారికి పిఎఫ్ కానీ ఈఎస్ఐలు కానీ ఖచ్చితంగా ప్రైవేట్ విద్యాసంస్థలు, ప్రైవేట్ యాజమాన్యాలు చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. అట్లాగే గవర్నమెంట్ కాలేజెస్, స్కూల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే వారికి సరైన ఫండ్ ప్రిన్సిపల్కి కానీ హెడ్ మాస్టర్కి కానీ ఆ స్కూల్కి కాలేజ్ సరైన ఫండ్ లేక చిన్న చిన్న వాటికి ఒక పేపర్ బండిల్ కొనాలన్నా, ఒక కుర్చీ కొనాలన్నా ఇబ్బందులు అవుతూ అక్కడ ఉన్న మరి అడ్మినిస్ట్రేటర్స్ చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. అట్లాగే ప్రభుత్వ విద్యా సంస్థల గ్రౌండ్ గవర్నమెంట్ తో ఖచ్చితంగా నేను పోరాడతాను. ఇప్పుడు హైడ్రా అయితే ఎలా అయితే మరి హైదరాబాద్ లో ఒక మంచి ప్రపంచం సృష్టిస్తుందో, నేను గెలిచిన తర్వాత
ప్రతి ప్రభుత్వ పాఠశాల, ప్రతి ప్రభుత్వ కళాశాల, యూనివర్సిటీస్ ఎక్కడైతే ఉన్నాయో దానికి కేటాయించిన గ్రౌండ్ ఖచ్చితంగా మళ్ళీ తిరిగి యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ ఇప్పించాలన్న దాంట్లో ఉన్నాను. ఎందుకంటే ప్రతి చోట చాలా మంది ఆ గ్రౌండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆక్రమించుకున్నారు. దాన్ని మళ్ళీ తిరిగి ఆ కళాశాలకు కానీ యూనివర్సిటీ కానీ ఇవ్వాలన్న దానిలో కూడా మేము ఉన్నాం. సో ఉద్యోగులకు రావాల్సిన డిఏలు, ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు, అట్లాగే ప్రైవేటు డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలకు రావాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇప్పుడు సుమారుగా 7,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ ఉన్నాయి. అంటే గత 3 సంవత్సరాల ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తం పెండింగ్ గా ఉంది. గెలిచిన ఖచ్చితంగా 6 నెలల్లో ఈ 3 సంవత్సరాల ఫీజు రీఎంబర్స్మెంట్ ని ఖచ్చితంగా నేను ఇప్పిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మరి నిరుద్యోగులకి, తర్వాత యాజమాన్యాలకి అందరికీ కూడా ఈ సందర్భంగా హామీ చేస్తున్నాను. సార్ చిన్న ఇప్పుడు గవర్నమెంట్ వేతనాలతో పోలిస్తే ప్రైవేట్ విద్యా సంస్థల్లో వేతనాలు తక్కువ ఉన్నాయి, కానీ వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంది. దాని గురించి మీరు అయితే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు పరిస్థితి 2-3 సంవత్సరాల్లో మారిపోయింది. ఇవాళ ప్రభుత్వంతో పోటీగా ప్రైవేట్ లో కూడా సాలరీస్ చాలా పెరుగుతున్నాయి. ఇవాళ వర్క్ ప్రెషర్ అనేది ఎలా ఉంటది అంటే ఇవాళ పేరెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. పేరెంట్ ఖచ్చితంగా మా వాడిని ఇలా చదివించండి, ఇలా డిసిప్లిన్ గా ఉంచండి, మేము సాయంత్రం కాల్ చేసినా మీరు రెస్పాండ్ ఇవ్వాలి అంటున్నాడు. రాత్రి 9 గంటలకు పేరెంట్ కాల్ చేసినా మా టీచర్ రెస్పాండ్ ఇవ్వాలంటున్నాడు. మరి యాజమాన్యాలు కూడా టీచర్లకు అలాగే చెప్తున్నారు, ఎస్ యూ నీడ్ టు రెస్పాండ్. అంటే మనం పేరెంట్ ఆశయాలకు తగ్గట్టుగా వ్యవస్థ నడపాలనుకున్న వాళ్ళు టీచర్లను కూడా అలా ఉండాలనుకుంటున్నారు. అది మనం టీచర్లకు బర్డెన్ అని అనలేము. కాకపోతే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు పరిస్థితి రైట్ నౌ అయితే చాలా జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో యావరేజ్ సాలరీ 50,000 అనేది మినిమం గా జరిగిపోయింది. లక్షల్లో జీతాలు ఒక 2-3 సంవత్సరాలు వస్తున్నాయి. ఇవాళ స్కూల్ టీచర్ల సాలరీస్ కూడా సుమారుగా 30-40,000 కంటే తక్కువ ఎక్కడ కూడా లేవు. ఒక 5 సంవత్సరాల కింది పరిస్థితి వేరు. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల్లో కానీ కళాశాలలో కానీ మంచి సాలరీస్ ఇస్తున్నాయి. తర్వాత టర్మినేషన్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ బాగా తగ్గించారు. ఖచ్చితంగా నేను యాజమాన్యాలతో మాట్లాడి 12 నెలల సాలరీస్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలని, వర్క్ ప్రెషర్ అనేది లేకుండా మినిమం వర్క్ లోడ్ ఇంత ఖచ్చితంగా ఇంతే వర్క్ లోడ్ ఉండాలి అన్నదాన్ని కూడా ఖచ్చితంగా యాజమాన్యాలతో మాట్లాడి నేను అది మరి ప్రైవేట్ ఎంప్లాయీస్కి వెసులుబాటు కల్పించేలాగా చేస్తాను.